సిటిజన్స్ అనే సంస్థ ఈ సంవత్సరం 12వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. అంటే మేము 1997 నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నా దీన్ని ఒక జాతీయ సంస్థ కింద రిజిస్టర్ చేయించి అఫీషియల్గా మొత్తం అంతా కూడా డే టు డే చేసుకుంటూ ముందుకు వస్తూ ఈ 12వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంగా మన ఎఫ్టీపీసీ వారి సహకారంతో మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులకి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుని ఇవ్వాలని చెప్పి ఇస్తూ వారందరూ కూడా ఇక్కడికి విశాఖపట్నం వచ్చి మరికొంతమందికి స్ఫూర్తిగా ఆయా రంగాల్లో మన జిల్లాలో ఉన్నవాళ్ళకి కూడా స్ఫూర్తిగా ఉంటారని చెప్పడానికి చేస్తున్నాం. ఉదాహరణకి రీసెంట్గా పేపర్లో పబ్లిష్ అయింది, అనకాపల్లి దగ్గర చిన్న పల్లెటూరులో 86 ఏళ్ల వృద్ధురాలు మన కేరళ ఈవెంట్స్లో పథకాలు సాధించుకొని వచ్చారు. అటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరుగుతుంది. అంటే మన ఏదో పెద్ద పెద్ద సెలబ్రిటీలనే కాకుండా గ్రామాల్లో ఉన్నవాళ్ళు, అట్లా కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. మన ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు గుర్తింపు లేక వాళ్ళు చేసినవన్నీ కూడా మరుగున్న బయటికి రావట్లేదు. అదే ఇది వేరే వాళ్ళు వాళ్ళ పేర్ల మీద పేటెంట్ చేసుకుంటున్నారు. ఇట్లాగా మొత్తం ఈ సిటిజన్ ఫోర్స్ అన్నది ఇటువంటి వాళ్ళని గుర్తించి పైకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆవిష్కరణలు బయటికి తీసుకురావడం. అట్లాగే పెద్దవాళ్ళని కూడా, అంటే మంచి మోటివేషనల్ స్పీకర్స్ అటువంటి వాళ్ళు కూడా మంచి ప్రతిభా పురస్కారం పొందిన వాళ్ళని కూడా మళ్ళీ మనం ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి చేద్దామని. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన మీడియా మిత్రుల్లో ఒకరు తెలిసి పరిచయం అయ్యారు. వారికి చెప్పడం జరిగింది, రేపు జరగబోయే మార్చి 15న జరగబోయేటువంటి ఈ సిటిజన్ ఫోర్స్ ఎఫ్టీపీసీ ఇండియా అండ్ సిటిజన్ ఫోర్స్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఇప్పటివరకు 3 రంగాలు, అంటే మా చేస్తుంటాం 4th ఎస్టేట్లో ఉండేటువంటి జర్నలిస్టులను కూడా గుర్తించి వారిని కూడా ఇందులో మనం సత్కరించాలని చెప్పి మా జ్యూరీ నిర్ణయం తీసుకుంది. దానికి మన మీడియా మిత్రుల్లో ఒకరికి ఆ పని చెప్పాము. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా ఎవరో తెలియదు కనుక వారు కూర్చొని ఒక జ్యూరీలాగా ఏర్పడి కేటగిరీస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్ ఇట్లాగా కొంతమందిని, అంటే నాకన్నా మీకు బాగా తెలుసు కాబట్టి ఆయన అప్పచెప్పాము. ఈవేళే మీరు కూడా అందరూ కలిసి ఒక్క విశాఖపట్నమే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాలు అవని నేషనల్ అవని చెప్పినట్టయితే వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పి వాళ్ళని కూడా సత్కరించుకొని జర్నలిజంలో కూడా ఇంప్రూవ్ చేయడానికి, విలువలను అయితేనే ఇంకోటి ఇంప్రూవ్ చేయడానికి మీలాంటి సీనియర్స్ అందరూ కూడా నెక్స్ట్ తరానికి ఉంటారని చెప్పి భావిస్తూ 4th ఎస్టేట్ అయినటువంటి మీడియాను కూడా సత్కరించాలి, గుర్తించాలి అని చెప్పి తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పురస్కారాలను మేము డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం అనేది అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇటువంటి విశాఖపట్నం నుంచి మా ప్రస్థానం మొదలైంది. మా ఎఫ్టీపీసీ ఈరోజు ఎఫ్టీపీసీ ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి, అట్లాగే అమెరికన్ క్వాలిటీ కంట్రోల్, అట్లాగే యూకే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ సాధించిన ఏకైక ఫిల్మ్ ఆర్గనైజేషను. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావాలి, అందరూ ఇక్కడికి రావాలి, అంతా కూడా ఒక బ్రాండ్, అంటే విశాఖపట్నం బ్రాండ్ని ఖ్యాతి గడించాలన్న లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి రప్పించి, ముఖ్యంగా సుమన్ గారు, ఆయన చాలామందికి సినిమా నటుడిగానే తెలుసు, కానీ ఆయన ఒక చాలా అభ్యుదయమైన వ్యక్తి అన్నమాట. ఆయన ఆస్తి కూడా కొన్ని ఎకరాలు ప్రజలకి, పేద ప్రజలకి డొనేషన్ ఇచ్చి అటువంటి వ్యక్తి. అట్లాగే క్యాన్సర్ కోసం పోరాటం చేసిన హంసానందిని, తనకి బేసికల్గా క్యాన్సర్ వచ్చింది కానీ క్యాన్సర్ మీద పోరాటం చేయింది, అలాగే క్యాన్సర్ మీద అవేర్నెస్ చేస్తుంది. అట్లాగే కామనా జట్లమని, ఇట్లా రకరకాల. అలాగే ప్రొఫెసర్ గోయల్ గారు అంటే ఈరోజు మనం 5G వాడుతున్నామంటే ఆ సార్ వల్లే. అట్లాగే రుద్రనీల్ ఘోష్ బెంగాల్, అట్లాగే మౌబానీ సర్కార్, మన శ్రీలేఖ మిత్ర బెంగాల్ టాప్ మోస్ట్ యాక్టర్స్, పాయల్ ముఖర్జీ, ఇట్లా వివిధ రంగాల నుంచి డిఫరెంట్ వ్యక్తులను గుర్తించి విద్య, వైద్య, సినిమా, వ్యాపార, వాణిజ్య, అట్లాగే హెల్త్ కేర్ అన్ని రంగాల్లో వ్యక్తులను గుర్తించి విశాఖపట్నంలో చేస్తున్న ఉడా చిల్డ్రన్ పార్క్లో చేస్తున్నాం ఈ కార్యక్రమం. వచ్చే నెల
మార్చి 15వ తారీఖున. ఈ కార్యక్రమానికి ఎటువంటి టికెట్స్ లేవు. ఎవరైనా సరే ప్రతి వాళ్ళు విశాఖ వాసులు అందరికీ ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం లాగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు రావచ్చు. ఏ విధమైన టికెట్లు రుసుము కానీ ఏ విధంగా ఉండదు. టికెట్లు పొందగోరు వారు కూడా మా సిటిజన్ ఫోర్స్ ఆఫీస్ నందు సంప్రదిస్తే కనుక వాళ్ళకి ఫ్రీ పాస్లు అందరికీ అందుతాయి. అట్లాగే మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాయల్ ముఖర్జీ. యాక్చువల్ పాయల్ ముఖర్జీ బాగా వెరీ బిజీ, కానీ తను అడగంగానే రిక్వెస్ట్ చేయగానే తను షూటింగ్ మధ్యలో గ్యాప్లో కూడా తను వచ్చి ఈ కార్యక్రమానికి కర్టెన్ రైజర్కి రావటం వెరీ హ్యాపీ. ఫర్ స్పెషల్ థ్యాంక్స్ టు పాయల్ ముఖర్జీ and all thanks for media peoples. Namaskaram. Bhavnara, all good? So I understand Telugu because we love Telugu movies, South Indian movies. Pedda fan. So I started my career, acting career in Bengali industry. I'm Bengali. I worked in 5 different industries, South industries, Telugu, Malayalam, Hindi industry. So this is right now today I'm very happy to be here and to represent this award, excellence award, FTPC and Citizen Force Excellence Award, National Excellence Award 2025. All the big dignitaries, all the very honorable renowned people are across the India. Everyone is coming on 15th March 2025 here in Vizag, and we all love Vizag. Weather, its culture, its food, it's amazing tourist place basically Vizag. We love to come here, and all the people, dignitaries from all over India, they are coming. So we are really we are looking forward for this big event because it's such a platform where the dignitaries will get recognition, and it will definitely boost for newcomers as well. So I'm really happy and honored to be here to get nominated. And so please, all my media friends, I would like to request, please do support, and we'll have an excellence award show on 15th March. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.